హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'మహాభారత్ ఎక్ ధర్మ్ యుద్ధ్' రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఫస్ట్ ఈ సిరీస్ మొత్తాన్ని ఏఐతో తీస్తారంట. ప్రస్తుతానికి ఒక ఎపిసోడే రిలీజ్ అయింది. రన్ టైమ్ జస్ట్ 20 మినిట్స్ ఉంటుంది. ఇన్ డీటెయిల్‌గా నాకెలా అనిపించిందో చెప్తా. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టోరీ సేమ్ మహాభారతం స్టార్టింగ్ నుంచి ఉంటుంది. మొత్తం ఏఐతో తీశారు కాబట్టి ముందు విజువల్లీ ఎలా ఉందో చెప్తా. ఫస్ట్‌లీ ఏఐతో తీయడం ఈస్ ఎ గ్రేట్ మూవ్ అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్‌లో లేదా మేబీ 2 ఇయర్స్‌లో సీరీస్‌లు అండ్ మూవీస్ అన్నీ ఏఐతో రావడం స్టార్ట్ అవుతాయి. మన యాక్టర్స్ ఎవరు కూడా అసలు యాక్ట్ చేయాల్సిన పని లేకుండా ఏఐయే మొత్తం చూసుకుంటుందేమో అనిపిస్తుంది. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. నాకైతే ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌లో కొన్ని విజువల్స్ అనిపించాయి గైస్. లైక్ స్కై కానీ, గోపురాలు కానీ, క్యారెక్టర్స్ లేకుండా నేచర్ లేదా ల్యాండ్‌స్కేప్ షాట్స్ ఉంటాయి కదా! అవి చాలా బావుంటాయి. బట్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా డిస్ట్రాక్టింగ్‌గా ఉంటుంది. పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్నట్టు సౌండ్ కూడా వస్తుంది. కానీ విజువల్లీ ఏడవడు. లిప్ మూవ్‌మెంట్ అస్సలే లేదు. ఏదో యానిమేటెడ్ క్యారెక్టర్స్‌లా లిప్ కదులుతూ ఉంటుంది. వాయిస్‌లో ఇంకేదో వస్తుంది. అసలు ఎమోషన్ అనే వర్డే లేదు గైస్. వాటర్ నుంచి ఒక క్యారెక్టర్ బయటికొస్తుంది. బట్ అతని డ్రెస్ అస్సలు తడవదు. రాజు పెళ్లి చేసుకునే సీన్‌లో ఏదో చిన్న గుడిసె లాంటి ప్లేస్‌లో చూపిస్తారు. ఎవరు ఏఐకి ప్రాంప్ట్స్ ఇచ్చారో నాకు తెలియదు కానీ అస్సలు సెట్ కాలేదు గైస్. అండ్ కంటిన్యూటీ లేదు. ఒక సీన్‌ని 3-4 డిఫరెంట్ వీడియోస్ అటాచ్ చేసినట్టు ఉంటుంది. అది ఒకే ప్లేస్‌లో జరిగినట్టు లేదు. ఇలా చాలా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటుంది. అసలు క్యారెక్టర్ డెప్తే లేరు గైస్. జస్ట్ వాయిస్ ఓవర్‌తో చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు మామ. వాళ్ళు ఏఐతో తీసినా ఎలా తీసినా కూడా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి కదా! మనకి నచ్చాలి కదా! మహాభారతంని ఇలా తీసుండకూడదు అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తేనే చెప్పేయొచ్చు. మిగతా ఎపిసోడ్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయో. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లాగా హై బడ్జెట్‌తో గ్రాండ్‌గా తీస్తే వచ్చే జనరేషన్స్‌కి కూడా ఈజీగా అర్థమయ్యేది. ఓవరాల్‌గా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. నాకైతే దీనికన్నా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'కురుక్షేత్ర' చాలా అనిపించింది గైస్. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ట్రై చేయండి. యానిమేటెడ్ అయినా కూడా చాలా బావుంటుంది. సో ఇది గైస్ 'మహాభారత్ ఎక్ ధర్మ్ యుద్ధ్' ఫస్ట్ ఎపిసోడ్ చూసాక నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఇఫ్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.